అమరావతి రాజధాని ప్రాంతంలో భవన నిర్మాణాలు ఒకటే కాదు, వాటికి అనుబంధంగా ఎంతో చారిత్రాత్మకమైనటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు, అదేవిధంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం మరింత పనులు వేగవంతం చేసింది. ఇక రాజధాని ముఖద్వారంగా ఉన్నటువంటి మంగళగిరి ప్రాంతంలో మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మాత్రం మహదాసి పట్టుకుందని చెప్పాలి. ఈ ప్రాంత ప్రజానీకమే కాదు, ఈ ప్రాంతం చూడటానికి వచ్చేటువంటి అటు భక్తులు కావచ్చు, అదేవిధంగా పర్యాటకులు ఎవరైనా సరే ముక్త కంఠంతో ఈ మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించి అభివృద్ధి పనులు ఎలా చేస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ తెగుతుంది. దేవాలయానికి సంబంధించి ఎగువ దిగువ సన్నిధిలో దాదాపు 150 కోట్ల రూపాయలు విలువైనటువంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వాటిలో కొండపైన ఎంతో కీలకమైనటువంటి మరో ఘాట్ రోడ్ నిర్మాణం చేపట్టబోతూ ఉన్నారు. అదేవిధంగా స్వామివారి ముఖమండపాన్ని నిర్మాణ పనులు చేపట్టి మరింత విస్తరించనున్నారు. గుంటూరు విజయవాడ నగరాల మధ్య ఉన్నటువంటి అతిపెద్ద దేవాలయం మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం. ఈ ఆలయ అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. సాధ్యమైనంత త్వరలోనే ఈ పనులు ప్రారంభించడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. అవును, అది సరిగ్గా ఏ దేవాలయం ఎక్కడుంది, పూర్తిగా దాని చరిత్ర అవన్నీ బ్యానర్ రూపంలో ఉంది, కానీ దానికంటే ఇంకాస్త పెద్దగా పెడితే బాగుంటుంది. అంటే పూర్తిగా తెలియట్లేదు. అలాగే ప్రతి స్లోగన్స్ కూడా పెడితే బాగుంటుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం. మా హైదరాబాద్ యాదగిరిగుట్టలో చాలా ఇదే శ్లోకం ఉంటుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం దురసింహం భీషణం భద్రం మృత్యో నమామ్యహం. ఈ శ్లోకాన్ని రోజు అలా చాంటింగ్ చేయడం, లేదంటే భక్తులు చెప్పిస్తే బాగుంటుంది. జయ నారసింహ అని చెప్పినా ఇంకా సంతోషం. బస్సు ఫెసిలిటీ మాత్రం తప్పకుండా ఉండాలి. ఎందుకంటే వచ్చే వాళ్ళకి త్వరగా దర్శనం చేసుకుని మళ్ళీ వేరే ఇంకో దగ్గరికి వెళ్ళేటట్టు ఉండాలి. ప్రైవేట్ వెహికల్స్ కూడా తప్పకుండా అందరూ వాళ్ళు అధికంగా వసూలు చేస్తున్నారు అనుకోవచ్చు. మినిమం 2 కిలోమీటర్లకే మనిషికి పర్ హెడ్ 30 రూపీస్ తీసుకుంటున్నారు. వాళ్ళు అభివృద్ధి చేయాలి. పూర్తిగా నారా లోకేష్ గారు చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా మంచి మనసుతో చేసింది ఎంతో బాగుంటుందని నా ఆలోచన, నా భావం కూడా అదేనండి. ఇంత ఇన్నాళ్ళ నుంచి చూసిన అనుభవం మీద చెప్తున్నాను. ఇప్పుడు ఇవాళ రోజున భక్తులు ఇక్కడ పెరిగారంటే ఆ రోజు ఘాట్ రోడ్ లేదు కాబట్టి వెళ్ళలేకపోయారు, చేశారు. ఇవాళ ఘాట్ రోడ్ ఉంది కాబట్టి ఎంతో సంతోషంగా వెళ్తున్నారు. ఇంకా మీరు ఫెసిలిటీ కల్పించారనుకోండి, బస్ సౌకర్యం అది ఇంకా జనం పెరుగుతారు, ఎంతో సంతోషంగా ఉంటారు.